ప్రపంచమంతా తెల్లటి విష ఆహారాన్ని పసందుగా ఆరగిస్తోందా? 5 దశాబ్దాల ఈ రహస్యానికి ఎంతమంది ప్రజలు బలయ్యారు? మనుషుల్ని చంపేసే చక్కెర ఇండస్ట్రీని బతికించింది ఎవరు? కొవ్వును కరిగించే పేరిట చక్కెర శాతాన్ని ఎందుకు పెంచారు? రెండు 2016లో గుట్టు వీడిన తర్వాత ఏ దేశాలు కళ్ళు తెరిచాయి? ఎకనామిక్ సర్వే చెబుతున్నది ఏంటి? కేంద్రం తీసుకున్న చర్యలు ఏంటి? ఒక చిన్న రహస్యం లక్షలాది మందిని చంపేస్తోందా? దాదాపు 5 దశాబ్దాల తర్వాత కూడా ఆ రహస్యానికి ఇంకా ప్రజలు చనిపోతూనే ఉన్నారా? అవును, మీరు విన్నది నిజమే. ఒక చిన్న రహస్యం కారణంగా ప్రపంచ ప్రజలకు భారీ డ్యామేజ్ జరిగిపోయింది. దేశ శాస్త్రవేత్తలను, అలాగే శాస్త్రవేత్తలను పెంచి పోషించే రీసెర్చ్ ఫౌండేషన్స్ను ఎంతో భరోసాతో నమ్మిన ప్రజలు ఈ లోకం నుండి నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్నారు. లక్షలాది మంది ప్రపంచ ప్రజలు అమాయకంగా బలైపోతున్నారు. WHO వంటి కీలకమైన ప్రపంచ సంస్థలు ఈ ఘోరాన్ని చూసి చూడనట్టు వదిలేయడమో, లేక నెపం మరో అంశం మీద పెట్టి చలికాచుకోవడమో చేస్తున్నాయి. అంతేకాదు, 10 ఏళ్ల క్రితమే ఈ రహస్యం ప్రపంచాన్ని పలుకరించినా ఆ తర్వాత కూడా దారుణ మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు ప్రపంచ దేశాల పాలకులు. మన వాళ్లు కళ్ళు తెరిచేటప్పటికే ఊబకాయం అనే మహమ్మారి కోరలకు చిక్కి మన యూత్ మౌనంగా కాలం చేసేస్తున్నారు. ఇటీవల ఎకనామిక్ సర్వేలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసిన కారణంగా ఈ అంశాన్ని మరోసారి మనం చర్చించుకోవాల్సి వస్తోంది. ఆ రహస్యంలోని లోతుపాతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జాన్ యుట్కిన్ అనే ఇంగ్లాండ్కు చెందిన ఒక శాస్త్రవేత్త 1950లలో గుండె జబ్బుల వల్ల సంభవించే మరణాల మీద దృష్టి పెట్టాడు. అతను బ్రిటిష్ ఫిజియాలజిస్ట్ కమ్ న్యూట్రిషియన్. పెరుగుతున్న గుండె జబ్బులకు కారణాలు ఏంటి అనే ఆలోచనతో మొదలైన ఈ పరిశోధన గుండె జబ్బుల మరణాలకు ఫుడ్ ఇంటేక్ ఫ్యాక్టర్లతో సంబంధం ఉందని భావించాడు. అయితే అప్పటి వరకు సైంటిస్టులో ఉన్న అభిప్రాయాల ప్రకారం సాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె జబ్బులకు దారితీస్తాయని భావించేవారు. అయితే జాన్ యుట్కిన్ పరిశోధనల్లో ఫ్యాట్ కంటే షుగర్తో మరణాలు పెరుగుతున్నట్లు నిర్ధారించాడు. షుగర్లో సుక్రోజ్ ఉంటుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే 2 అణువుల కలయికతో సుక్రోజ్ ఏర్పడుతుంది. షుగర్ను ఎంత ఎక్కువ తీసుకుంటే సుక్రోజ్ ఇంటేక్ అంత ఎక్కువ అవుతుందన్నమాట. ఆ సుక్రోజ్ వలనే స్థూలకాయం, మధుమేహం వంటి క్రానికల్ డిసీజెస్కు దారితీస్తాయని, అందువల్లే గుండె జబ్బుల సంఖ్య రాను పెరుగుతోందని గుర్తించాడు యుట్కిన్. అంతేకాదు, ఊబకాయంతో వచ్చే అనేక ఇతర రోగాలకు మూలం కూడా సుక్రోజ్లోనే ఉందని తేల్చాడు. దంతక్షయం కూడా దీనివల్లే పెరుగుతున్నట్లు జాన్ యుట్కిన్ గుర్తించాడు. దాన్ని టూత్ డీకేగా చెబుతూ వేరువేరు టూత్ పేస్ట్ సంస్థలు కూడా ప్రజలను భయపెడుతూ కోట్ల కొద్దీ రూపాయలను తమ గాదెల్లోకి తరలించుకుపోతున్నాయి. చక్కెర అనే తీపి పదార్థం ఈ ప్రపంచానికి ఎంత చెరుపు చేస్తుందో ఆరా తీస్తే గుండెలు గుబేలు మనడం ఖాయం. 1960లో జాన్ పరిశోధన మొదలుపెట్టాడు. అనేక పరిశోధనా పత్రాలు ప్రచురించాడు. కానీ అప్పటికే ఆయన పరిశోధనల మీద ఆంక్షలు మొదలయ్యాయి. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా 1972లో ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించాడు యుట్కిన్. ప్యూర్, వైట్ అండ్ డెడ్లీ, హౌ షుగర్ ఈజ్ కిల్లింగ్ అస్ అండ్ వాట్ వీ కెన్ డూ టు స్టాప్ ఇట్ అనేదే ఆ పుస్తకం. ఆ పుస్తకంలో షుగర్ ద్వారా వచ్చే ఉపద్రవాల గురించి పూర్తిగా అడ్రస్ చేశాడు ఆయన. అయితే ఆయన తన రీసెర్చ్ పేపర్లను, బుక్స్ను బ్యాన్ చేస్తారని కూడా ముందే చెప్పడం గమనించాలి. ఆయన ఆందోళన చెందినట్టుగానే జరిగింది. జాన్ యుట్కిన్ అధ్యయనంతో ప్రపంచ చక్కెర ఫ్యాక్టరీల యజమానులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. ఫలితంగా వారు షుగర్ రీసెర్చ్ ఫౌండేషన్ SRF అనే సంస్థను కేవలం రీసెర్చ్ పని కోసం కాకుండా మాఫియా కార్యకలాపాల కోసం వినియోగించడం షురూ చేశారు. 1960ల మధ్యకాలంలో షుగర్ మాఫియా కుట్రలు భారీగా పెరిగాయి. SRF అని ఆ తర్వాత షుగర్ అసోసియేషన్గా మార్చేశారు. దానికి కొనసాగింపుగా హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ల బృందం ఒక కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చింది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే సైన్స్ మ్యాగజైన్లో తమ పరిశోధనను పబ్లిష్ చేయించారు. దాని వంటివి కారణం అవుతాయని థీసిస్ రాశారు కూడా. అలాగే ఊబకాయానికి, గుండె జబ్బులకు షుగర్ కారణం కాదని, ఆహార పదార్థాల్లోని ఫ్యాట్, కొలెస్ట్రాల్ వంటివి కారణం అవుతాయని కూడా చెప్పారు. వారు అలా రిపోర్ట్ చేయడానికి షుగర్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు
అప్పట్లో $6,500 భారీ నజరాను కూడా ముట్టచెప్పారట. మరోవైపు జాన్ యుట్కిన్ పరిశోధనా పత్రాలు పబ్లిష్ చేయడానికి ప్రపంచంలో ఎవరూ ముందుకు రాలేదు. అందర్నీ హార్వర్డ్ శాస్త్రవేత్తల మాదిరిగానే ఎస్ఆర్ఎఫ్ నిర్వాహకులు కొనేశారన్నమాట. ఇక ఈ కుంభకోణం వెనుక జాన్ హిక్సన్ ఉన్నాడు. ఈయన షుగర్ రీసెర్చ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కావడం గమనించాలి. శాస్త్రవేత్తలు ఏమేమి రాయాలో, ఏ అంశాలను తక్కువ చేసి చూపాలో ఈయనే నిర్దేశించేవాడు. ఇక రెండో వ్యక్తి మార్క్ హెగ్స్టెడ్. ఇతను హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్. ఎస్ఆర్ఎఫ్ ఇచ్చే డేటాను బట్టి కొవ్వు మాత్రమే ప్రమాదకరమని నివేదిక ఇచ్చాడు. తర్వాత ఈయనే అమెరికా ప్రభుత్వ ఆహార మార్గదర్శకాలకు నేతృత్వం వహించడం మనం గమనించాలి. ఇక ఫెడ్రిక్ స్ట్రేర్ అనే హార్వర్డ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ హెడ్ మరొకరు. ఈయనకు ఆహార పరిశ్రమల నుండి భారీగా నిధులు అందేవి. వీరి మ్యానిపులేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా తక్కువ కొవ్వు ఎక్కువ చక్కెర ఉన్న ఆహారపు అలవాట్లు మొదలయ్యాయి. డైటరీ గైడ్లైన్స్ కూడా మారిపోయాయి. ప్రజలు బటర్, ఎగ్స్ వంటివి తినడం తగ్గించారు. బదులుగా ఆహార పదార్థాలలో చక్కెర మోతాదుకు మించి రంగప్రవేశం చేసింది. అటు షుగర్ ఇండస్ట్రీ కార్పొరేట్ పెద్దలు భారీ ఎత్తున సొమ్ము చేసుకోగా ప్రపంచ ప్రజలంతా నోరూరించే తీపికి అలవాటు పడిపోయి ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి గుండె జబ్బులతో మరణాల బాట పట్టడం అవాంఛనీయంగా పెరిగిపోయింది. ఇటు జాన్ యుట్కిన్ ఒంటరివాడయ్యాడు. కనీసం శాస్త్రవేత్తగా గుర్తించేవారే కరువయ్యారు. ప్రపంచ ప్రజల కోసం తాను ఏం చెప్పదలుచుకున్నాడో అరచి గీపెట్టినా వినేవారే లేకుండా పోయారు. ఎవరూ పట్టించుకోకుండా, ఎవరితో యాక్సెస్ లేకుండా తీవ్రమైన మనోవేదనతో 1955లో చనిపోయాడు యుట్కిన్. ప్రపంచంలో మొదలైన ఈ భారీ మార్పుతో భయంకరమైన నష్టమే జరిగిపోయింది. దాదాపు 50 ఏళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా తొక్కిపెట్టడం వల్ల 2-3 తరాల ప్రజల ఆహారపు అలవాట్లు గణనీయంగా మారిపోయాయి. సంస్కృతి మారిపోయింది. కొత్త జబ్బులు ప్రజలను వెంటాడడం ప్రారంభమైంది. ఇక ఈ విషయం 2016లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్రిస్టిన్ కెర్న్ బయటపెట్టేదాకా ఎవరికీ తెలియదు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా భారీ నష్టం జరుగుతూనే ఉంది. కొవ్వు ఆరోగ్యానికి చెడ్డదని భావించి కంపెనీలు ఆహారంలో కొవ్వును తగ్గించి రుచి కోసం చక్కెరను విపరీతంగా పెంచేశాయి. మనిషికి అసలు కొవ్వు పనికిరాదా? ఈ కొవ్వు వల్ల అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయా? శరీరానికి ఉపయోగపడే కొవ్వును బ్రౌన్ అడోపిస్ టిష్యూ లేదా బ్రౌన్ ఫ్యాట్ అంటారు. ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఈ కొవ్వు భాగాల్లోనే ఉంటాయి. క్యాలరీలను బర్న్ చేసి హీట్ ప్రొడ్యూస్ జరిగేది ఇక్కడే. బాడీ టెంపరేచర్ను మెయింటైన్ చేయడం, ఎనర్జీని స్టోర్ చేయడం, బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడం, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం వంటి కీలకమైన పనులు చేస్తుంది ఈ ఫ్యాట్. బ్రౌన్ ఫ్యాట్ ఇలాంటి పనులు చేయడం వల్లే ఊబకాయం, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఈ ఫ్యాట్ వల్లనే గుండె జబ్బులు వస్తున్నాయనే దుష్ప్రచారం భారీగా జరిగిపోయింది. ఈ ఫ్యాట్ను తగ్గించడం వల్ల క్రమంగా సైడ్ ఎఫెక్ట్స్ పీడించడం మొదలైంది. బ్రౌన్ ఫ్యాట్ తగ్గితే మెటబాలిక్ హెల్త్ ప్రభావితమవుతుంది. ఇంటేక్ క్యాలరీలు బర్న్ కాకపోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. బర్న్ అవ్వకుండా ఫ్యాట్ అంతా శరీరంలో పెరిగిపోయి శరీర ప్రక్రియను మందగించిపోతాయి. ఊబకాయం పెరుగుతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. లివర్ ఫ్యాట్, టైప్ 2 డయాబెటీస్ రిస్క్ పెరుగుతాయని నిపుణులు చెప్పే మాట. అంతేకాదు గుండె పనితీరు మీద కూడా దీని ప్రభావం నేరుగా పడుతుంది. బ్లడ్ షుగర్, ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్లో సమతుల్యత లోపిస్తుంది. ఫలితంగా హార్ట్ డిసీజ్, స్ట్రోక్, హైపర్ టెన్షన్ వంటివి పెరుగుతాయి. బ్లడ్ ప్రెషర్, వైట్ బ్లడ్ సెల్ కౌంట్ ప్రభావితమవుతాయి. బ్రౌన్ ఫ్యాట్ లేని వారిలో డయాబెటీస్, డిస్లిపిమేడియా, క్యాన్సర్, అల్జీమర్స్ రిస్క్ ఎక్కువగా ఉండడం గమనించాలి. డిస్లిపిమేడియా అంటే రక్తంలో కొవ్వుల స్థాయి అసాధారణ స్థితిలో ఉండడం. ఇందులో ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్ లేదా ఎక్కువ లేదా మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం అన్నమాట. షుగర్ రీసెర్చ్ ఫౌండేషన్ చేసిన నిర్వాకం ప్రపంచ దేశాలతో పాటు భారత్ మీద కూడా తీవ్రంగా పడింది. షుగర్ వాడకం మితిమీరిన కారణంగా భారత్ నేడు ప్రపంచ డయాబెటీస్ రాజధానిగా మారింది. నానాటికి పెరుగుతున్న డయాబెటీస్ రోగులతో ఆరోగ్య నిపుణులు, పాలకులు ఆందోళన చెందుతున్నారు. మన సంప్రదాయ ఆహారం పోయి ప్యాక్ చేసిన ఆహారం, షుగర్ పానీయాలు పెరగడం వల్ల
తక్కువ వయసులోనే గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న ఊబకాయాలతో పేరెంట్స్, ప్రభుత్వాలు ఉడికిపోతున్నాయి. ఆరోగ్య నిపుణులు ఈ ఉపద్రవానికి ఎలా చెక్ పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వెలిబుచ్చింది. భారత్లో జంక్ ఫుడ్ వినియోగం ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో ఆ సర్వేను బట్టి అర్థం చేసుకోవచ్చు. అధిక చక్కెర, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక సర్వే ఈ కీలకమైన సూచనలు చేసింది. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి లైఫ్ స్టైల్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న క్రమంలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అల్ట్రా ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశాలు పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అలాంటి యాడ్స్ వల్ల పెద్దలతో పాటు పిల్లల దృష్టి కూడా మళ్లించాలి అనేది ప్రభుత్వ భావనగా చెబుతున్నారు. జంక్ ఫుడ్తో పాటు చిన్నారులు, పసిపిల్లలు వినియోగించే పాల ఉత్పత్తులు, పానీయాల మార్కెటింగ్పై కూడా ఆంక్షలు విధించాలని ఆ రిపోర్టు సూచించడం మనం గమనించాలి. పేరెంట్స్ అంతా రేపటి తరంగా మురిసిపోయే పసిపిల్లల్లో ఊబకాయం నానాటికి భయపెడుతోంది. 2015-16లో 2.1% ఉన్న 5 ఏళ్లలోపు బుల్లి ఊబకాయలు 2019-2021 వచ్చేటప్పటికి 3.4% పెరిగిపోయారు. 2020లో 3.3 కోట్లుగా ఉన్న ఊబకాయలు 2035 వచ్చేటప్పటికి 8.3 కోట్లకు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. 5 ఏళ్ల లోపు వయసులోనే ఇంత ర్యాపిడ్గా ఊబకాయలు పెరుగుతూ ఉంటే యువతరం, ఉద్యోగస్తులు, వృద్ధుల లెక్కలు తీసుకుంటే ఎంతగా ఉంటుందో ఊహించుకోవాల్సిందే. 2019-21 జాతీయ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 24% మంది మహిళలు, 23% మంది పురుషులు ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారు. అంటే మహిళల్లో దాదాపు పావు వంతు, పురుషుల్లోనూ ఇంచుమించు అంతే స్థాయిలో భారీ కాయంతో బాధపడుతున్నారు. అలాగే 15 నుండి 49 ఏళ్ల వయసులోపు మహిళలలో 6.4% మంది ఓవర్ వెయిట్ ఉండగా అదే పురుషులకు వచ్చేటప్పటికి 4%గా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దీనికి కారణాలు ఏంటి అనేది పరిశోధిస్తే ఆహారపు అలవాట్లుగా అడ్డు అదుపు లేని ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగంగా చెబుతున్నారు. అందుకే ప్యాకేజ్డ్ ఫుడ్ మీద హై ఫ్యాట్, షుగర్, సాల్ట్ కంటెంట్స్ ఉన్నాయని, అవి ఎంత ఉన్నాయో ప్రచురించేలా నిబంధన తీసుకురావాలని భావిస్తున్నారు. ఒక రహస్యాన్ని 50 ఏళ్లు దాచి ఉంచిన కారణంగా ఊబకాయం, గుండె జబ్బుల మరణాలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అందరూ రెడీమేడ్ ఫుడ్కే అలవాటు పడిపోతున్నారు. ఇలా ఆయుక్షీణం అవుతున్న కారణాల్లో షుగర్, జంక్ ఫుడ్స్ ప్రధాన పాత్ర వహిస్తున్నాయని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా షుగర్, స్వీట్ అండ్ బెవరేజెస్ వల్ల 2020లో 3.4 లక్షల మరణాలు సంభవిస్తే అందులో 80,000కి పైగా మరణాలు డయాబెటీస్ వల్ల, 2.6 లక్షల మరణాలు గుండె జబ్బుల వల్ల సంభవించాయి. 1970 నుండి 2020 వరకు 5 దశాబ్దాల్లో జరిగిన మరణాల్లో 10 నుండి 15 మిలియన్లు ఓవర్ వెయిట్ వల్లనే సంభవించి ఉంటాయని నిపుణులు లెక్కలు వేస్తున్నారు. ఎందుకంటే డయాబెటీస్ మాత్రమే ఏటా 5 మిలియన్ మరణాలకు కారణం అవుతోంది. మరి ఇక భారత్లో చూస్తే డయాబెటీస్, గుండె జబ్బులు వంటి షుగర్ సంబంధిత మరణాలు గత 30 ఏళ్ల నుండి 50 ఏళ్లలో ర్యాపిడ్గా పెరిగిపోయాయి. షుగర్ ఇండస్ట్రీ ప్రభావం వల్ల ఆహారపు అలవాట్లు మారిపోయాయి. డయాబెటీస్ మరణాలు 1990లో 22.3% ఉండగా 2019లో 27.35%కి పెరిగిపోయాయి. అదే సమయంలో గుండె జబ్బు వల్ల మరణాలు 37% నుండి 60%కి పెరిగాయి. డయాబెటీస్ మరణాల్లో చైనా తర్వాత భారత్ 2వ స్థానంలో ఉంది. మరి ఈ రహస్యం బయటపడిన తర్వాత కళ్ళు తెరిచిన దేశాలు ఏవి? 2016 తర్వాత ఈ రివల్యూషన్తో పాటు WHO రికమెండేషన్ల ప్రభావంతో చాలా దేశాలు షుగర్ స్వీటెడ్ డ్రింక్స్ మీద ట్యాక్సులు ఇంప్లిమెంట్ చేయడమో లేక ఉన్న ట్యాక్స్ను మరింత పెంచేయడమో చేశాయి. 2018లో యునైటెడ్ కింగ్డమ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇండస్ట్రీ లివీని అమల్లోకి తీసుకువచ్చింది. షుగర్ కంటెంట్ ఆధారంగా ట్యాక్స్ పెంచే ధరలు పెంచడంతో వినియోగం 7% మేర తగ్గించగలిగారు. ఇక అదే సంవత్సరం దక్షిణాఫ్రికా కూడా 10% ట్యాక్స్ విధించడంతో షుగర్ ఇంటేక్ 11% తగ్గినట్లు రికార్డైంది. పోర్చుగల్ 2017లో ట్యాక్స్ విధించి సేల్స్ను 7% మేర తగ్గించగలిగింది. బ్రూనై, స్పెయిన్, థాయిలాండ్, సౌదీ అరేబియా దేశాలు కూడా పన్నులు విధించాయి. యుఏఈ అయితే అత్యధికంగా 100% పన్నులు పెంచింది. ఈ సీక్రెట్ బయటపడిన తర్వాత కళ్ళు చురిచిన దేశాలలో భారత్ కూడా ఒకటి.
2017 నుండి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చింది. షుగరీ డ్రింక్స్ పై 40% ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేసింది. అందులో 28% జీఎస్టీ ప్లస్ 12% సెస్. దీన్ని సిన్ గుడ్స్ కేటగిరీలో చేర్చారు. టొబాకో, ఆల్కహాల్ మాదిరిగానే ఈ వస్తువులు వాడదగినవి కావు అని ప్రకటిస్తూ అమ్ముతున్నారు. మొత్తానికి భారత్ 25 నుండి 35% పన్నులు విధించి యూత్ను బెవరేజెస్ నుండి డిస్కరేజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. సరదా పేరిట, రిచ్ కల్చర్ పేరిట కోకోకోలా వంటి మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచ దేశాలను ఆక్రమించిన సందర్భం కూడా అదేనని గమనించాలి. 1950లోనే భారత్లో కోకోకోలా వంటి బెవరేజెస్ కు అనుమతులు ఇవ్వడం, నీటి కేటాయింపులు చేశారు. స్వాతంత్రం తర్వాత కోకోకోలా 1950లో భారత్లోకి ప్రవేశించింది. 1947లో స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్లలోనే కొత్త ఢిల్లీలో మొదటి బాట్లింగ్ ప్లాంట్ స్థాపించింది. ఇంకా 1977లో జనతా పార్టీ ప్రభుత్వం కోకోకోలాను బహిష్కరించడం గమనించాలి. ఎందుకంటే కంపెనీ తన సీక్రెట్ ఫార్మాలను డిస్క్లోజ్ చేయకపోవడమే కారణంగా చెబుతారు. 1993లో కోకోకోలా మళ్లీ భారత్లోకి వచ్చింది. 1993 నుండి 2012 వరకు 20 ఏళ్లలో $2 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన భారత మార్కెట్ను ఆక్రమించేందుకు ప్లాన్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో షుగర్ నుండి వచ్చే ప్రమాదం గురించి ఒక శాస్త్రవేత్త రివీల్ చేయడాన్ని అడ్డుకున్న షుగరీ డ్రింక్స్ కంపెనీలు తాము తయారు చేసే విషతుల్యమైన కూల్ డ్రింక్స్ ఫార్ములాను ఎలా రివీల్ చేస్తాయి? ప్రపంచవ్యాప్తంగా అదే సీక్రెట్ ను ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ 50 దశాబ్దాలు దాటినప్పటికీ వాటి వ్యాపారం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే చక్కెర, పాలు, దాని బై ప్రొడక్ట్స్, అలాగే పిజ్జాలు, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ వల్ల ఎదురవుతున్న సమస్యలను భారత్ కూడా గుర్తించి ఆ ప్రమాదాన్ని నివారించడానికి చర్యలు ప్రారంభించింది. కానీ చర్యలు తీసుకునేలోపే భారీ నష్టం సంభవించడమే ఆందోళన రేపుతోంది. నేటి కాలంలో పెరుగుతున్న మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల వల్ల చాలామంది చక్కెరను మానేసి షుగర్ ఫ్రీ ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మనం వాడుతున్న ఈ స్వీటనర్స్ అన్నీ ఆరోగ్యకరమైనవి కానే కావు. ఇందులో ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. సహజ సిద్ధమైన స్వీట్నర్స్, కృత్రిమ స్వీట్నర్స్. న్యాచురల్ స్వీట్నర్స్ సురక్షితమైనవి. అయితే వీటిని ప్రకృతిలో లభించే మొక్కల నుండి తీస్తారు. ఎటువంటి రసాయనాలు లేకుండా తయారవుతాయి ఇవి శరీరానికి హాని చేయవు. స్టీవియా అనేది అలాంటిదే. ఆ మొక్క ఆకుల నుండి ఇది వస్తుంది. ఇందులో క్యాలరీలు ఉండవు. అలాగే ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది అత్యుత్తమ ఎంపిక. ఇక మాంక్ ఫ్రూట్ అనే చిన్న పుచ్చకాయ జాతికి చెందిన పండులో నుండి తీసే స్వీట్నర్లో చక్కెర కంటే 100 రెట్లు తీపి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫ్లమేషన్లు తగ్గించడంలో ఇది దోహదం చేస్తుంది. మరోవైపు కృత్రిమ స్వీట్నర్స్ చాలా ప్రమాదకరమైనవి. కేవలం రుచి కోసం రసాయనాలతో తయారు చేసే ప్రత్యామ్నాయాలు ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యంగా చర్చించాల్సిన అంశం ఆస్పర్టమే గురించి. ఆస్పర్టమే అనేది చక్కెర కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువ తీపిని ఇచ్చే ఒక కృత్రిమ రసాయనం. దీనిని ఎక్కువగా డైట్ సోడాలు, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్, తక్కువ క్యాలరీల డెజర్ట్స్లో, షుగర్ కోటెడ్ పిల్స్లో ఉపయోగిస్తారు. ఈ ఆస్పర్టమే వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గత కొన్నేళ్లుగా అనేక పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ IARC ఇటీవలి కాలంలో ఆస్పర్టమేను క్యాన్సర్ కారకంగా పేర్కొంది. దీనివల్ల తలనొప్పి, అలసట, జ్ఞాపక శక్తి తగ్గడం, జీవక్రియలో లోపాలు వంటి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక స్టీవియా ఆకులను దక్షిణ అమెరికాలోని గిరిజనులు 1500 ఏళ్ల క్రితం నుండే వాడుతున్నారు. వారు దీన్ని తీపి ఆకుగా పిలిచేవారు. 1899లో పశ్చిమ దేశాల శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు ప్రారంభించారు. జపాన్లో 1970లోనే దీన్ని వాణిజ్యపరంగా వాడడం మొదలుపెట్టారు. ఇక మంక్ ఫ్రూట్ విషయానికి వస్తే దీన్ని చైనాలో 800 ఏళ్ల క్రితం నుండే బౌద్ధ సన్యాసులు పండిస్తున్నారు. అందుకే దీనికి మంక్ ఫ్రూట్ అనే పేరు వచ్చింది. చైనీస్ సాంప్రదాయ వైద్యంలో దీన్ని దగ్గు, గొంతు నొప్పి నివారణకు వాడేవారట. అయితే చక్కెర ఇవి మార్కెట్లో తక్కువగా కనిపించడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. మంక్ ఫ్రూట్ కేవలం చైనాలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. దీన్ని పండించడం, చేతితో కోయడం,
పండు నుండి తీపిని సంగ్రహించే ప్రక్రియ చాలా క్లిష్టతరంగా కూడుకున్నది. అందుకే ఇది చాలా ఖరీదైనది. ఇక స్టీవియా ఆకుల నుండి తీపిని ఇచ్చే రౌబడియా సైడ్ను వేరు చేయడానికి అధునాతన సాంకేతికత కావాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పని. మరోవైపు పరిశ్రమల లాబియింగ్ ఉండనే ఉంది. కృత్రిమ స్వీట్నర్స్ రసాయనాలతో తయారవుతాయి కాబట్టి వాటిని భారీ స్థాయిలో అతి తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలకు సహజసిద్ధమైన స్వీట్నర్స్ కంటే రసాయనాలతో కూడినవే ఎక్కువ లాభాలను ఆర్జించి పెడతాయి. అందుకే అమెరికా, ఐరోపా దేశాలు స్టీవియాను ఆహార పదార్థాలలో వాడడానికి అనుమతులు ఇవ్వడానికి చాలా సమయం తీసుకున్నాయి. 2008 తర్వాతనే దీనికి పూర్తి స్థాయి గుర్తింపు లభించింది. ఈ ఆలస్యం వల్లనే ఇవి ఇప్పటికీ విరివిగా మార్కెట్లోకి రావడం లేదని గమనించాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయం అంతా ఒక్క షుగర్ ఇండస్ట్రీ పన్నిన పన్నాగాల గురించేనని గమనించాలి. ఒక్క ఇండస్ట్రీలోనే పెద్దలు ఇలా గూడు పుటాణి చేయడం వల్లే ఏటా లక్షలాది మరణాలు సంభవిస్తూ ఉంటే ఇక ఫార్మా, బయోకెమికల్స్, అగ్రికల్చర్ వంటి రంగాలలో అమెరికా వంటి అగ్రరాజ్యాలకు చెందిన వ్యాపారవేత్తలు ఇంకా ఎన్ని కుట్రలకు పాల్పడి ఉంటారు? వాటి నుండి ఎంతమంది మౌనంగా కాలం చేస్తున్నారు అనేది ఊహించుకోవాల్సిందే. అంతేనా? భారతీయుల వంటకాలలో రిఫైన్డ్ ఆయిల్ ప్రవేశించిన తర్వాత ప్రజల ఆరోగ్యాలు మరింత దారుణంగా దెబ్బతినడం మొదలుపెట్టాయి అంటున్నారు నిపుణులు. భారతీయుల వంటలలో 1960లకు ముందు నెయ్యి, అలాగే సహజసిద్ధమైన పద్ధతుల్లో తీసిన చెక్క నూనెలు వాడేవారు. ఆ తర్వాత రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చేశాయి. ముఖ్యంగా 1970, 80ల తర్వాత రిఫైన్డ్ ఆయిల్స్ భారతీయుల వంటల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. మన దగ్గర సహజ సిద్ధమైన నూనెల ఉత్పత్తి తక్కువే. భారత్లో కేవలం 40 నుండి 45% ఆయిల్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందుకే ఈ విషయంలో మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. ఆ ధరల జోరు నుండి తప్పించుకునేందుకు తక్కువ ధరలో తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి అయ్యే రిఫైన్డ్ ఆయిల్ని తీసుకొచ్చారు అంటారు నిపుణులు. సోప్ మేకింగ్ కోసం వినియోగించే కాటన్ సీడ్ ఆయిల్ను రిఫైన్ చేసి దాన్ని ఎడిబుల్ ఆయిల్గా మార్చారు. ఆ విధంగా రిఫైన్డ్ ఆయిల్స్ తక్కువ ధరలో లభ్యమవుతున్నాయి. నిలువు ఉండే కాలం కూడా ఎక్కువ. జిడ్డు లేకపోవడం, ఒరిజినల్ స్మెల్ కాకుండా న్యూట్రల్ ఫ్లేవర్తో ప్రజలు దీనికి ఆకర్షితులయ్యారు. మరోవైపు రిఫైన్డ్ ఆయిల్స్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాకపోయినా చాలా హెల్దీ అంటూ ఆయా కంపెనీలు భారీ ఎత్తున ప్రమోట్ చేసేశాయి. రిఫైన్డ్ ఆయిల్స్ అత్యధిక వేడిమిలో ప్రాసెసింగ్ చేస్తారు. కెమికల్స్ కూడా మిక్స్ చేస్తారు. అందువల్ల న్యూట్రియంట్స్ లాస్ అయిపోతాయి. వంటల్లో హానికారక పదార్థాలు ఏర్పడతాయి. అందుకు భిన్నంగా చెక్క నూనెల వల్ల వేడి లేకుండా నూనె తయారవుతుంది. నూనెలోని సహజమైన జిడ్డు శరీర భాగాలకు, జాయింట్స్ పనితీరుకు చక్కగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ, ఒమేగా-3, ఒమేగా-6 యాంటీ ఆక్సిడెంట్లు యథాతథంగా ఉంటాయి. నువ్వులు, పల్లి వంటి సహజసిద్ధమైన గింజల రుచి ఈ నూనెలకు లభిస్తుంది. మరోవైపు చెక్క నూనెలు హృద్రోగాలకు కారణభూతమవుతాయనే తప్పుడు ప్రచారాన్ని ఫారిన్ కంపెనీలు అదే పనిగా ప్రచారం చేస్తూ భారతీయ మార్కెట్ను కొల్లగట్టాయంటే అతిశయోక్తి కానే కాదు. సహజ సిద్ధమైన నూనెను పనికిరానిదిగా చూపించి సహజ లక్షణాలు లేని తెల్లని, పలుచని నీళ్ల వంటి రిఫైన్డ్ ఆయిల్ గుండె జబ్బుల నుండి కాపాడుతుంది అంటూ ప్రజలను మభ్యపెట్టారు. అయితే గత కొంతకాలంగా చాలామంది చెక్క నూనెల వైపే మొగ్గు చూపుతూ ఉండడం ఇప్పుడు మనం గమనించాలి. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగి మళ్లీ ప్రాచీన వంటకాల వైపు నిదానంగా ఆకర్షితులవుతుండడం మంచి విషయమే. అయితే సహజమైన నూనెల ధరలు మాత్రం అత్యధికంగా ఉంటున్నాయి. అందువల్ల సామాన్యులు తమ ఆరోగ్యాల గురించి అవగాహన లేకుండా కంపెనీల ప్రచారానికి మోసపోతూ రిఫైన్డ్ ఆయిల్స్ కొనుగోలు చేయక తప్పడం లేదు. మన సనాతన భారతీయులు ఆచరించి చూపినట్టు మన కిచెన్ అనేది ఒక మినీ ఆయుర్వేద వైద్య ఆలయమే. అయితే అందులో స్థానిక విజ్ఞానం లోపించి సరిహద్దుల ఆవల నుండి మోసుకొచ్చిన కృత్రిమ మేధ ప్రవేశించడంతో భారతీయుల ఆరోగ్యాలు మాత్రమే కాక సంస్కృతి కూడా ధ్వంసమైపోతోంది. అన్నింటికన్నా ఎక్కువగా ఆరోగ్యాలు కాపాడుకోవటానికి వేలు లక్షలు వెచ్చించినా తిరిగి పొందలేకపోతున్నామనే భావన ప్రజా సమూహాల్లో నానాటికి పెరుగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పసిపిల్లల్లో పెరుగుతున్న ఊబకాయాన్ని ఆధారం చేసుకుని రేపటి తరాన్ని బాగుచేసే క్రమంలో భాగంగా యావత్ ప్రజలకు ఆరోగ్యం చేకూర్చే నిర్ణయాలను ఇప్పటికైనా ఒక్కటొక్కటిగా తీసుకోవడం మొదలుపెడుతుందా? కంపెనీల వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేయకుండా
అద్భుతమైన భారత ప్రజలు అనే మానవ వనరులను ఆరోగ్యవంతంగా కాపాడుకోవడంపై దృష్టిని సారిస్తుందా? ఇందుకు కావాల్సింది కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లో భారీ కేటాయింపులు కాదు, చిటికడంత చిత్తశుద్ధి ఉంటే సరిపోతుంది. మరి ఆ చిత్తశుద్ధిని మన ప్రభుత్వాల నుండి ఆశించవచ్చా?